అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. నిజం చెప్తున్నా, మార్పు మార్పు అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, జనాలను రోడ్ల మీదకి తెచ్చుడే వాళ్ళు తెచ్చిన మార్పు అని కొన్నొద్దులకే అర్థమైందిలా. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఏళ్ల సంధి తినాం రోడ్ ఎక్కనోళ్ళు లేరు. ఇగో ఇప్పుడు ఆఖరికి పాలిటెక్నిక్ చదివే పిల్లగాళ్ళు కూడా రేవంత్ సార్ వారి పుణ్యాన ఓసవాడుతురు, చదువులు పక్కకు పెట్టి రోడెక్కిర్రు. ఆగో పాపం పాలిటెక్నిక్ చదివే పిల్లలు చూడురి రోడ్డు మీద పడ్డారు. ఈ రేవంత్ సార్ తెచ్చిన జీవో నెంబర్ 97 చేయబట్టి ఇప్పుడు వీళ్ళ పాలిటెక్నిక్ చదువులు ఎటు కాకుండా అవుతున్నాయి. అయితే పాలిటెక్నిక్ చదువును జీవో నెంబర్ 97 తెచ్చి శక్తి స్కీములో కలిపిండు రేవంత్ సారు. ఈ శక్తి స్కీమ్ అంటే ఐటీఐఓలకు ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆగో గట్ల అన్నట్టు మమ్ములని గండ్ల కలుపుడేంది అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ చదువు ఐటీఐ చదువు రెండొకటే చేసిడేంది. ఈ కొత్త జీవో వాపస్ తీసుకోవాలని ఇగో రాష్ట్రమంతా ఆ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి నిరసన పట్టిరు. మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరు అన్నట్టే అందాం, అందరు ఇంజనీర్స్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం, మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఇచ్చేవాడు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. అంతగానో మా ఎస్బిడెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపియండి మీకు అంతగానో ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఆడ ఒక్క లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక్క షీటీం లేదు, అసలు గర్ల్స్ మీద చెయ్యందుకు వేసాడని నేను అడుగుతున్నా. అసలు జీవో ఎందుకు తెచ్చిరు మేము అడిగినామా? నీకు అంతగా మార్చాలని ఉంటే కొన్ని కాలేజీలలో లెక్చరర్స్ లేరు, ఏమంటారు కంప్యూటర్స్ లేవు, ఫ్యాకల్టీస్ ఎవరు లేరు, అవి చూడండి సార్. ఫస్ట్ ఒక మంచి స్టడీస్ ని ప్రూవ్ చేయడానికి మాకు చేయండి సార్. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ తోటి కొట్టి నన్ను కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా, ఆటో కాలం మీకు ఎక్కి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే విరిగింది నాకు రెండు, ఆ జాయింట్ రిపోయింది, ఎల్బో గిట్ రిపోయింది తెలుసా. నేను ఓన్ చెప్పుకోవాలి, మళ్ళీ పట్టుకొని లోపట్టేస్తా అంటారంట. ఇది అది చేసేది మాకు రాయనికి రాదు, ఏం రాదంటే ఆయనకు వస్తా ఫస్ట్ నేను అడుగుతారా రేవంత్ రెడ్డికి, ఆయనకి ఏమైనా వస్తా? నేను కల్లో పుడితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాది, మా ఊరు పక్కనే ఆయనది. వస్తా ఏమన్నా? చదవనికే రాదు, ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు, చదవనికే రాదు, ఏమి రాదు, మళ్ళీ మాకు వచ్చి అది అంటుండు పెద్ద. అంతే కదా, పాలిటెక్నిక్ అంటే ఈ చదువైపోయినాక డైరెక్ట్ ఇంజనీరింగ్ 2వ ఏడాదిలో పోవచ్చు. ఇంజనీరింగ్ అద్దనుకుంటే కంపెనీలల్లో చిన్న ఇంజనీర్లు సూపర్వైజర్ నౌకర్లు వస్తాయి. అసంటిది ఈ శక్తి స్కీమ్లా కలిపే వర్కర్లల్లా ఐటీఐ ఓళ్ళతోని సమానంగా అవుతున్నాం అన్నది వీళ్ళ రాంది. ఎంత అన్యాయం వల్ల ఇది పాలిటెక్నిక్ వాళ్ళ మీద ఇంత పాగేందుకు అన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పోతుంటే ఈ పాలిటెక్నిక్ వాళ్ళు రోడ్డు మీదనే ఆపారు. అయినా కోమటిరెడ్డి సారు వాళ్ళను కలియమాకు లెక్క తీసేసినట్టు వేసి ఆడికెళ్ళి వేయండు. ఇక్కడ ఇవాళ మీరు స్కిల్స్ పాలిటెక్నిక్ ని స్కిల్స్ యూనివర్సిటీగా మర్జ్ చేస్తా అంటున్నారు. దాని వల్ల ఇక్కడ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మా ఆవేదనను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవడంతో మేము వాళ్ళకి మా లాటరల్ ఎంట్రీ గురించి చెప్తే లాటరల్ ఎంట్రీ గురించి మాకు ఏ కన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ మీరు జాయిన్ అవ్వండి, మీకు శాలరీ, మీకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామంటే నేర్చుకొని ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామంటే మేము పాలిటెక్నిక్ వచ్చింది ఇంటర్కి అప్రోచ్ చేయలేక డిప్లొమా తోటి మేము బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటూ బీటెక్ చేసుకోవచ్చు అని మేము డిప్లొమా బేస్ మీద జాబ్ చేసుకుంటే పార్ట్ టైం బీటెక్ చేసుకోవచ్చు. మీరు ఇవేది లేకుండా ఇవేం లేకుండా మాకు డైరెక్ట్ మీకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాం స్కిల్స్ ద్వారా అంటే ఏంటి సార్? మేము ఆల్రెడీ ఇక్కడ మేము ఎన్ని డ్రీమ్స్ పెట్టుకొని మేము ఆల్రెడీ ఒక ప్లానింగ్ చేసుకొని వచ్చుంటాం పాలిటెక్నిక్ కి. ఎవరు ఊరికే రారు. ఇప్పుడు మేము ఇంజనీరింగ్ చేయలేము, మాకు జాబ్స్ రావని చెప్పడానికి మీరు ఎవరు సార్? మాకు ఉన్నాయేమో, మాకు పొటెన్షియల్ ఉందేమో, మాకు రాగలుగుతామేమో, మీరు అట్లా చెప్పగలుగుతారు సార్? 3 lakhs members పాలిటెక్నిక్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీ స్కిల్ యూనివర్సిటీ చెప్పడం వల్ల 3 lakhs members లైఫ్ నాశనం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఒక స్టూడెంట్ లైఫ్ అనేది బాగుపడడానికి చూడాలి. కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మొత్తం లైఫ్ స్పాయిల్ అయ్యేది తప్ప ఏం లేదు. జాబ్ చేయడం రైట్ సార్, మేము జాబ్ చేయడం అనట్లేదు, మీరు జాబ్ చేయడానికి మేము చాలా సంతోషం. ఆ జాబ్ చేయడం డిప్లొమా పైన కల్పించండి. మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకు
ఇగో గిట్లున్నది చదువుకునే పిల్లల మీద మన ప్రభుత్వం తీరు. ఇగో ఇటు చూడురి, వీళ్ళు ఆయుష్ డాక్టర్లు అంటే ఆయుర్వేదం యునాని డాక్టర్లు అన్నట్టు 17-18 రోజుల సంధి సమ్మెలు నిరసనలు నిరాహార దీక్షలు చేస్తున్నారు మనకాడ. వీళ్ళకిచ్చే స్టైపెండ్ పెంచాలని ఎప్పటి సందో డిమాండ్ చేస్తున్నారు, కానీ మన సర్కారు వీళ్ళని దేక్తలేదు. అందుకే ఇగో గిట్లా రోడ్డెక్కి దీక్షలు పట్టిరోళ్ళ. ఇక ఇంకో దిక్కు మన సర్కారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీములను పొతం పెట్టి కుట్రేషన్ చేస్తాందని అంటారు కదా. ఈ స్కీములను అమలు చేయాలని ఆడిబిడ్డలు రోడ్డెక్కి రేవంత్ సార్ కు శాపాలు పెట్టిరు. ఇదే అన్నారు, ఇప్పుడు లేదు చెక్కు, తర్వాత రాండి, మళ్ళీ వచ్చే నెల 9వ తారీఖు రాండి అని చెప్తాను. ఇప్పుడు పైసలు ఇస్తే మీకు మీరు చెక్కు తీసుకెళ్తాం, కేసు చేస్తే మీరు వస్తారా అంటారు. కళ్యాణ లక్ష్మి గురించి వచ్చింది, మీకు చెక్ రిలీజ్ అయిందండి, సిరీస్ నెంబర్ 1 చేంజ్ అని చెప్పారు, నోట్ చేసుకున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళండి, కళ్యాణ లక్ష్మిది చెక్ ఇస్తారు మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో అని చెప్పారు. మార్నింగ్ రాగానే లోపలికి వెళ్ళామండి. లోపల రాగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎలా అంటే అసలు కుక్ అయినా నయం అండి, 1-2 సార్లు అరుస్తుందేమో, ఆయన ఎట్లా అరిచిండో మాకే తెలియదు. ఇంకా స్టెప్స్ మీద కూర్చుంటే స్టెప్స్ మీద నుంచి వెళ్ళగొట్టండి ప్యూన్, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళగొడతారని చెప్పాను. స్టే వచ్చింది మొన్నండి, 5 days బ్యాక్ వచ్చింది. చెక్స్ అంతకు ముందే వచ్చినాయి అంట. వారు అప్పుడే ఎందుకు పిలవలేదు, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు రమ్మని ఇప్పుడు ఇంతమందిని సఫర్ చేస్తున్నారు. కొంతమంది లీవ్స్ పెట్టాం, కొంతమంది కొన్ని అవర్స్ పర్మిషన్ తీసుకొని మేము వచ్చి నిలబడ్డాం. మీ చెక్కులు లేవు, ఉన్నాయి కానీ మేమేమో మాకు హైకోర్టు నుండి హైకోర్టు తీర్పు మాకు సంబంధం లేదు. మేము పెట్టి 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు మాకు సంబంధం ఏంటి సార్? హైకోర్టు ఇప్పుడు పెట్టేటోళ్ళకి వద్దంటుంది, డబ్బులు లేవు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పెట్టొద్దు అంటుంది. ముందు పెట్టేటోళ్ళు కాపట్లేదు, ఆమె ముందు పెట్టేట్లేదు, ఎలా ఆపుతారు? వాళ్ళు ఇటు వ్యవసాయానికి నీళ్ళు ఇయ్యానని రైతులు రోడ్డు మీద కచ్చిరోళ్ళ పాదయాత్రలు ధర్నాలు చేస్తాను. ఇవన్నీ ఒక్క రోజులనే జరిగినాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి రోడ్డు మీదకి రానో లెవెల్ ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు, గురుకులం విద్యార్థులు, హైదరాబాదీతులు, ఇగో గిట్లా ఒక్కలంటే ఒక్కలకు న్యాయం చేసింది లేదు. ఏమైనా గట్టిగా మాట్లాడినా నిలదీసినా పోలీసులతోని లాఠీ చార్జులు, అరెస్టులు, కేసులు. అసలు ఈ 3 ఏళ్ల సంది మన రోడ్డు మీద యుద్ధమే నడుస్తుంది. బంగారు తెలంగాణ దిక్కు అడుగులేస్తున్న రాష్ట్రాన్ని ఎవ్వలకు కంటి నిండా నిద్ర లేకుండా చేసి సత్యనా చేసిందని జనం కోపానికి వస్తురు. అయితే షెయి పార్టీల భూకంపమే వచ్చినట్టుంది కదా. అసలు ముఖ్యమంత్రి మాట జరమినుడు పక్కకు పెట్టురి, సొంత పార్టీ లీడర్లు ఇనుడు కాదు డైరెక్ట్ పొట్టు తిడుతూనే ఉన్నారు. రేవంత్ సారు వారి పనితనం, సారు వారి పాలన వైభవం పార్టీలో ఉన్నోళ్ళకే సీదర ఉడుతుంది కావచ్చు. అందుకే గిట్లా మరలబడుతురు. అయ్యట్లా ఓదికు గింతగానం ఇజ్జతు పోతుందే. రేవంత్ సారు వారి బ్యాచ్ ఏం చేస్తాండో ఎరికేనా చూడురి. ఏం చేస్తుంది? దెబ్బ ఒక జాగల తాకితే మందు ఇంకో జాగల రాస్తుంది. రేవంత్ సార్ను కొండా సుస్మితక్క తిడితే నోటీసులేమో కొండా సురేఖకిచ్చిరు షెయి పార్టీ లీడర్లు. చాలా గొప్ప పని చేసిర్రు కదా తెలివి మంత్రులు. గిట్లనే అంటుర్రు, ఏదో సినిమాలో చెప్పినట్టు ఎవడో పిల్లగాడు పెను పోగొట్టుకుంటే హెడ్ మాస్టర్ వచ్చి స్వారీ చెప్పాలన్నట్టున్నది కథ, అంతే కదా. ఓష్ని నా బిడ్డ ఏదో మాట్లాడితే ఆ మాటలు నాకే అంటగట్టుడేంది, ఏమన్నా ఉంటే మా బిడ్డకే ఇయ్యుర్రని సురేఖక్క తలకాయ పట్టుకొని చెప్తుంది. అగర్సేగా నోటీసుల కౌంటర్లా సుష్మితక్కకే ఇస్తే ఎట్లుంటుందో, ఆమెనే డైరెక్ట్ చెప్పి సీఎంతో సహా ఒక్కొక్కరు బాగోతాలు అక్రమాలని బయట పెడతా అని. అందుకే ఆమెకు నోటీసు ఇచ్చుడైంది. ఆమె తల్లిగారికే ఇద్దామని ఫిక్స్ అయ్యారా ఎట్లా ఈ షెయి పార్టీ లీడర్లు. ఇక ఇంకో దిక్కు కొందరు కాంగ్రెస్ లీడర్ల రేవంత్ సార్ను ఎన్కేసుకరాలేక గన్నిగనం మాటలన్న కొండా సుస్మితను ఏమనాలనో అర్థం కాక, మంత్రి కొండా సురేఖకు ఏం చెప్పాలనో తెలియక వాళ్ళు ఏమేమో మాట్లాడుతుర్రట. రాను ఈ పంచాయతీని ఇంకా పెద్దగానే చేస్తుర్రు. ఓ దిక్కు గింతగానే నడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమో ఇక విమానం ఎక్కి ఫారెన్ టూర్లకు పోయిండు. అమెరికా, లండన్ అనుకుంటా అటు దిక్కు చక్కర్లు కొడుతుండట. 10 వద్దుల దాకా మన తెలంగాణ దిక్కు రాడటనోళ్ళ, కానీ సార్కు అమెరికా, లండన్ పోతున్నా అన్న మాటే గాని ఏది కూడా మనసున పడతలేదట. ఓ దిక్కేమో సొంత పార్టీ లీడర్లే తాపకోపారి తిట్టుకుంటా శాపాలు పెట్టుకుంటూ ఉంటుర్రు. ఒగలు తప్పుతోగలు, లొల్లులు, పంచాయతీలు, కీసులాటలు. మళ్ళా రాష్ట్రానికి వాపసు వచ్చే వరకల్లా వీళ్ళు ఏం చేస్తారో, ఇంకెన్ని గిక్రమాలని బయట పెడతారో అని ముఖ్యమంత్రి సీటు భద్రంగా ఉంటుందో ఉండదో అన్నట్టే అవుతుందని చెప్పుకుంటుర్రు.
హైదరాబాద్ను భాగ్యనగరం విశ్వనగరం అని పిలుస్తుంటారు కదా, కానీ ఇప్పుడు ఇదే హైదరాబాద్ను దోమలాబాదు నల్లుల పట్నం అని పిలిచేటట్టే ఉన్నారు. పిలుచుడేంది, పేరు కూడా పెట్టిరోలా ఎందుకంటారా, అగోగిందుకు. అయితే 5-6 నెలల కిందట మన రామన్న అసెంబ్లీలా ఏమన్నాడోల్లా మళ్ళీసారి నూరి. ఇవాళ హైదరాబాద్లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్ ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్లో, క్రైమ్ రేట్ పెరిగింది. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష ఇదివరకు హైదరాబాద్లో ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విషజ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు అన్నడా. హైదరాబాద్ ఎట్లయిపోతుందో చెప్పిండా. హైదరాబాద్లో స్వాతంత్రం దొంగలకు దోమలకు వచ్చింది అన్నాడు కదా. ఇక దోమల హిల్సు, దోమలపేట, దోమల నగర్ అని పెట్టుకోవాల్సి వస్తుందని అనే కదా. ఇక ఇప్పుడు గాదే కథ అవుతుంది. ఇటు చూడురి, ఇదేదో టవర్లో గివర్లో కావు, దోమలే. అరే అవంటే మన హైదరాబాదు లంగర్ హౌస్లో దోమలు గిట్లా దూసుకుపోతున్నాయి. లంగర్ హౌస్ను దోమల హౌస్గా మార్చి పడేసినాయి. ఒక లంగర్ హౌస్ అనే కాదు, పట్నంలో అంతటా గిట్టనే ఉన్నది. ఎవరన్నా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే ఏదో జెట్ సెక్యూరిటీ అన్నట్టే దోమలు ఎంబడి వాడుతున్నాయి. ఇంట్లుంటేనేమో ఒకటే మ్యూజిక్, దోమల మ్యూజిక్. ఏఆర్ రెహమాను, దేవిశ్రీ ప్రసాద్ మించిన మ్యాజిక్. మన రేవంత్ సారు స్కీములు బంధు పెట్టిండని ఈ దోమలు ఇంటింటికి రక్తం, ప్రతి మనిషి దోమలకు రక్తదానం అన్నట్టే చేస్తున్నాయి. రక్తాన్ని పీల్చుకుంటా పట్నం అంతా తిరుగుతూనే వాళ్ళ. కాదులా ఏంది ఇది, అసలే వానకాలం, బీమార్లు వచ్చే కాలం, అసంటిది ఈ దోమలేంది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తాను, ఈ సర్కారు వాళ్ళు ఏం మావులు అనుకున్నారు. జనం ఆరోగ్యం మీద వాళ్ళకి జాసలేదా? ఎంతసేపు పదవులు, కీసులాటలు, పంచాయతీలేనా? జనాలను ఎవ్వరు పట్టించుకోలే. ఏమన్నా అంటే దోమలను మేమేమన్నా రమ్మన్నమా, మీ ఇంట్లో జొర్రగొట్టినమా అని అన్న అంటారు కావచ్చు. అవి జొర్రకుండా చూసే బాధ్యత సర్కార్దే కదా. అందుకే కదా పన్నులు గిన్నులు కట్టేది మున్సిపాలిటీకి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట, పవర్డ్ బై లూబీ పంప్స్, కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసారు కదా, గిదికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను మట్టుకనెత్తా ఉంటా మరి.